నా పేరు రాచకొండ విఘ్నేష్. నిన్న బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని బీజేపీ నియమించడం జరిగింది. అయితే ఆయన కొంత మేరకు నిరుద్యోగులలో ఆయన తెలిసిన వ్యక్తి తప్ప ఈ రాష్ట్రంలో ఆయన చాలా తక్కువ మందికి తెలిసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక మంది కూడా పోటీ పడడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ కోణంలో చూసుకున్నట్లయితే ఆయనను ఈ పదవి వరించిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదే పక్క నిన్న ఏదైతే ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా రాజీనామా చేసిన పరిస్థితి కూడా ఉంది. హార్డ్ కోర్ హిందూగా పిలువబడే రాజాసింగ్నే ఇవాళ ఆయనకు అంతటి అవమానం జరిగిందంటే ఆయన కూడా ఏదైతే నేను అధ్యక్షుడు కావాలని చెప్పి అనుకున్నా అని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయినే కాదు, ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, హేమీలే ఇందులో రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీపడి అధ్యక్షుడు కావాలని అనుకున్నారు. కానీ ఇక్కడ ఆర్ఎస్ఎస్గా చూసుకొనే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ కోణాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రామచంద్రరావు గారిని పెట్టిర్రంటే ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు స్నేహపూర్వకంగా ఉన్నట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి బీజేపీ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతీయ పార్టీలను తన గుత్తాధిపత్యం తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఏ మాటకైనా రామచంద్ర గారు అయిన తర్వాత మరి ఏ విధంగా ఈ రాష్ట్ర రాజకీయాలు ఉండబోతున్నాయో కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే వీరు ఎవరైతే బుజ్జగింపులు కూడా చేయాల్సిన అవసరం కూడా ఆ పార్టీకి కూడా ఉంది. కాబట్టి హార్డ్ కోర్ హిందూగా ఉన్న రాజాసింగ్ రాజీనామా చేసిందంటే ఈ రాష్ట్రం అంతా కూడా చాలా ప్రమాదంలో పడ్డట్టుగా ఉందనేది కూడా నేను తెలియజేస్తున్నాను. నా పేరు రాజు. అయితే నిన్న తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ రాష్ట్ర రాజకీయాలను చూసినట్లయితే బీజేపీలో అత్యంత కీలకమైన నేత ఉన్నటువంటి ఎవరు బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, మంచి మంచి కాకలు తీరిన నాయకులు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఇలా రామచంద్రరావు అనే పేరు చాలామంది కార్యకర్తలు కూడా ఇలా ముఖం చాటేస్తున్నారు ఆయన పేరు చెప్తే. అట్లాంటి నాయకులను తెచ్చి మీరు పీఠం మీద కూర్చునబెడితే రేపు అక్కడ ఓట్లు పడే పరిస్థితి ఉందా? ఈటెల రాజేందర్ లాంటి వాడు హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరిగితే కేసీఆర్ను సైతం మూడగొట్టి ఆయన నెగ్గిండు. అట్లాంటి వ్యక్తిని మీరు పెడితే బీసీ నాయకుడిగా ఇక్కడ పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత బీసీ సీఎంను చేస్తామని చెప్పేసి ఇలా మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు కదా, మీరు బీసీ అధ్యక్షున్నే మీరు రాష్ట్ర అధ్యక్షుని పెట్టలేకపోతున్నారు. రేపు బీసీ సీఎం చేస్తామని ఏం నమ్మకం ఉంది? ఇలా గౌడ సామాజిక వర్గము తర్వాత యాదవ సామాజిక వర్గం తర్వాత అత్యున్నత మూడో సామాజిక వర్గంగా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గం చెందినటువంటి మన ఈటెల రాజేందర్ని పెట్టకుండా వేరే వాళ్ళని పెడితే సామాజిక న్యాయం చేస్తామన్న బీజేపీని ఎట్లా నమ్ముతారు? కాబట్టి ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈవెన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కానీ కమ్యూనిస్టు పార్టీలలో కానీ ఒక అధ్యక్షుని పెట్టాలంటే నామినేషన్ ప్రక్రియ అనేది ఉన్నది, వాళ్ళే పాటిస్తున్నారు. మరి ఇలా బీజేపీ అత్యంతగా క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఢిల్లీ పెద్దలు మీరు ఏకగ్రీవంగా ఎట్లా ఎన్నిక చేస్తారు? ఒక ఎన్నిక ప్రాసెసింగ్ లేదు. అదేవిధంగా రాజాసింగ్ నామినేషన్కి వెళ్తే మీరు బెదిరించడం ఏంది అంటే మీరే అంటారు, మీ బండి సంజయ్ ఏమంటారు బయటకు వచ్చి, ఎవరైనా వేయచ్చు, ఎవరైనా నామినేషన్ వేయచ్చు, ఎవరైనా బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, తప్పేం లేదంటారు. నామినేషన్ వేయడానికి పోయిన రాజాసింగ్ని మాత్రం మీరు ఇండైరెక్ట్గా భయపెట్టిస్తారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా తెలంగాణలో బయటికేమో సామాజిక న్యాయం అంటారు, లోపలనేమో అప్పర్ క్యాస్ట్ని తీసుకొచ్చి ఇలా పీఠం మీద కూర్చొని పెడతా అంటున్నారు. మీరు ఇలా నమ్మే పరిస్థితి ఉన్నదా? అదేవిధంగా ఒక బీఆర్ఎస్ మొన్న రాజాసింగ్ అంతకుముందు ఒక కామెంట్ చేయడం జరిగింది, ఏది మా బీజేపీ వాళ్ళు ఆ ప్యాకేజీలు ఇస్తే బీఆర్ఎస్లోకి పోయేటట్టు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి. అంటే బీఆర్ఎస్కు నచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి ఇలా పార్టీలో కూర్చునబెట్టారు. ఒకవేళ ఈటెల రాజేందర్ని కానీ బండి సంజయ్ని కానీ ఒకవేళ పీఠం మీద కూర్చునబెట్టినట్లయితే బీఆర్ఎస్ ఆటలు సాగవు అనేసి వాళ్ళకు నచ్చిన వ్యక్తిని ఇలా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇదంతాగా ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలి బీజేపీ. ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్లో రావాలంటే ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలి, బీసీ సీఎంను కూడా నిలబెట్టుకోవాలి. ఒకవేళ మీరు అది నిలబెట్టుకోకపోతే కేసీఆర్ ఏదైతే
దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడో అదే ఖాతాలో మీరు కూడా పోతారు. ఆయనకి ఎట్లయితే అధికారం పోయిందో మీకు కూడా అదే గతి పడుతుందని అనుకుంటున్నాను.